ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం తన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్తే అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ గాని ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని పూర్తిగా అనంతబాబుకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు గాని డిఎస్పీ గాని సిఐ గాని మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. తర్వాత కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అనంతబాబుకి రెడ్ కార్పెట్ వేశాడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర ఈ కేసు నడుస్తా ఉంది ప్రజెంట్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరపడానికి ఒక సిట్ నియమించడం జరిగింది. సిట్ దర్యాప్తు జరుగుతా ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తా ఉంది కేసు మీద. దీని మీద మళ్ళా అనంతబాబు కొంతమంది కోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టు దాకా పోయారు. కేసు విచారణ పూర్తయింది, మళ్ళా ఇప్పుడు రీఓపెన్ చేయాల్సిన అవసరం లేదని. ఇవాళ మొత్తం కూడా సుప్రీంకోర్టులో అనంతబాబు చిట్టా అంతా వచ్చింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నిన్న. గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ కేసు విషయంలో అనంతబాబుతో పోలీసులు ఏ విధంగా కుమ్మక్కయ్యారో స్పష్టంగా గుర్తించింది. ఇవాళ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? మాట్లాడమని ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని మాట్లాడమనండి. ఆ రోజు దళితుల్ని వరసబెట్టి ఊచకోత కోసి అవహేళన చేసి అవమానం చేసి గుండ్లు కొట్టి హత్య చేసి వారందరికీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సపోర్ట్ చేశాడో మేము ఆ రోజు గొంతెత్తి చాటాం. ఈ రోజుకి అవన్నీ వాస్తవాలని ఒకటొకటి బయటకు వస్తా ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది నిన్న. ఆ రోజు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు చెప్పనండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు?